మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 20 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. పుష్పక్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగడంతో ప్రాణభయంతో ప్రయాణికులు కిందకు దూకారు. ఎదురుగా వస్తున్న రైలు బెంగళూరు ఎక్స్ప్రెస్ ప్రయాణికులను ఢీకొట్టినట్లు సమాచారం. జల్గావ్ జిల్లా పరండా రైల్వే స్టేషన్ లో సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పుష్పక్ మృతి చెందినట్లు తెలుస్తోంది. పుష్పక్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగడంతో ప్రాణభయంతో ప్రయాణికులు కిందకు దూకారు. ఎదురుగా వస్తున్న రైలు బెంగళూరు ఎక్స్ప్రెస్ ప్రయాణికులను ఢీకొట్టినట్లు సమాచారం. జల్గావ్ జిల్లా పరండా రైల్వే స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం మేరకు ఈ ఘటనలో 20 మంది మృతి చెందుతున్నట్లు కూడా ప్రస్తుతం తెలుస్తోంది. కాకపోతే మృతుల సంఖ్యపై ఇప్పటికీ కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే సహజంగానే ఏ ప్రభుత్వం అయినా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అధికారికంగా ఎక్కువ మంది చనిపోతే మాత్రం ప్రకటించదు. కానీ ప్రస్తుతం అక్కడ ప్రయాణికులందరూ కూడా ఒక భయానకరమైన సిచ్యువేషన్ లో ఉన్నారు. ఎందుకంటే ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక ప్రాణభయంతో ప్రయాణికులందరూ కూడా కిందికి దూకారు. ఎదురుగా వస్తున్న బెంగళూరు ఎక్స్ప్రెస్ రైలు కూడా ప్రయాణికులను ఢీకొట్టినట్లు కూడా ప్రస్తుతం మనకు సమాచారం అందిస్తుంది. జల్గావ్ జిల్లా పరండా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఇటీవల కాలంలో మనం తరచుగా చూస్తున్నాము ఈ రైలు యాక్సిడెంట్లు అనేవి కూడా ఎక్కువ అవుతున్నాయి. దానికి కారణం ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఈ యాక్సిడెంట్ డిఫరెంట్, దీనిపైన కారణాలు ఏంటో పూర్తి స్థాయిలో ఇంకా వివరాలు తెలిసి ఉంది. ప్రస్తుతానికి అక్కడ ఒక భయంకరమైన వాతావరణం అయితే నెలకొని ఉంది. ఎందుకంటే క్షతగాత్రులు అందరూ గాయాలపాయలై అయిన వారందరూ కూడా ఎటు వెళ్లాలో ఏం దిక్కుచూతని పరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు రైల్వే అధికారులు కూడా చేరుకున్నారు. క్షతగాత్రులను ఇప్పటికే ఆసుపత్రికి తరలించే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో తరచుగా జరుగుతున్న ఈ రైల్వే ప్రమాదాలు కూడా కొన్ని చోట్ల కావాలని కొంతమంది ఈ ట్రాక్ల కింద ఇలాంటివి ఇనుపగుండు సామాగ్రి పెట్టడము, అలాగే ట్రాక్లని డైవర్ట్ చేసే విధంగా ధ్వంసం చేయడం కూడా మనందరం కూడా చూసాము. దాంతో పాటు ఇప్పుడు చలికాలం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఈ రోజు ఇది మిట్ట మధ్యాహ్నం జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి కొద్దిసేపటి కిందది దీనికి మంచుకి ఏం సంబంధం ఉండదు. కానీ కొన్ని చోట్ల ఏంటంటే ఈ ట్రైన్లు కూడా ఈ పొగ మంచు కారణంగా ప్రత్యేకంగా ఉత్తర భారతదేశంలో అయితే ప్రత్యేకంగా ఈ మంచు కారణంగా ట్రైన్లు డిలే అవుతుంటాయి. ఒక్కొక్కసారి సిగ్నల్ కూడా అంటే మిస్ మ్యాచ్ అయ్యి కూడా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ పుష్పక్ ట్రైన్ లో జరిగిన ఈ మంటల పైన కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తును కూడా ఆదేశించింది. అయితే ఈ ప్రమాదం ఎలా సంభవించింది, ఎలా జరిగింది, ఎవరైనా ఇది ఏమైనా ఉద్దేశపూర్వకంగా జరిగిందా, లేకపోతే ఇది ఎలక్ట్రిక్ ట్రైనా లేకపోతే డీజిల్ ట్రైనా, మంటలు ఎలా సంభవించాయి అనేది కూడా పూర్తి వివరాలు తెలిసి ఉంది. అయితే ఇప్పుడు గాయపడ్డ వారి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది, వారిని ఎక్కడికి తరలించారు అంటే ఈ ఘటనకు సంబంధించి రైల్వే అధికారులు ఏమంటున్నారు? సో ప్రస్తుతానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇచ్చారు అధికారులు. సో దాని మేరకు ప్రస్తుతం స్థానిక దగ్గరలో ఉన్న ఆసుపత్రికి అందరినీ క్షతగాత్రులను తరలిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇది ట్రైన్ ఎలక్ట్రిక్ ట్రైనా లేకపోతే డీజిల్ ట్రైనా అనేది కూడా తేలవలసింది. ఉదాహరణకి మన సికింద్రాబాద్ కానీ అలాగే దక్షిణ భారతదేశంలో మోస్ట్ ట్రైన్లని కూడా అంటే విద్యుత్ తో నడిచే ట్రైన్లు ఇప్పుడు కొంకణ్ రైల్వేస్ పశ్చిమ దిశగా నడిచే కొన్ని రైళ్లు, ప్రత్యేకంగా ఇటు కేరళ నుంచి కొన్ని రైళ్లు అటు మలబార్ బెల్ట్ మహారాష్ట్ర వరకు వెళ్లే ట్రైన్లన్నిటి కూడా డీజిల్ ఇంజన్ తో నడిచే ట్రైన్లు. సో ఇప్పుడు ఇది కరెంట్ తోని షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయా లేకపోతే ఎవరైనా కావాలని పనిచేస్తారనేది కూడా పూర్తి స్థాయిలో దీనిపైన ఇప్పటికే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంకా నిజాలన్నిటివి కూడా బయటికి రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే అక్కడ భయభ్రాంతులతోనే ప్రయాణికులందరూ కూడా పరిగెడుతున్నారు. కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయని అలాగే 20 మంది ప్రకటించారనేది కూడా ప్రస్తుతం సమాచారం. దీనిపైన మృతుల సంఖ్య పైన ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అలాగే దీనిపైన క్లారిటీ కూడా లేదు. సందీప్, అంటే మంటలు చెలరేయడానికి గల కారణాలు అధికారులు ఏమని చెప్తున్నారు? అంటే మృతుల సంఖ్య పెరిగే అవకాశం విచారణ ఇప్పటికే ప్రారంభించారు. అసలు ఎందుకు జరిగాయి ఏంటి అనేది కూడా ప్రస్తుతానికి ఆ క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మిగిలిన ట్రైన్లు ఏవైతే ఉంటాయో
వాటికి ప్రాపర్ గా కొన్ని ట్రైన్లను డైవర్ట్ చేస్తున్నారు. అలాగే ట్రాక్ కి ఏమైనా మరమ్మతులు చేయాల్సి ఉందిగా వాటిపైన ఇప్పుడు దృష్టి సారిస్తున్నారు. సో దీనిపైన మనకి మరింత సమాచారం కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. సందీప్, అంటే మృతి చెందిన వారిని ఎక్కడి వారిగా గుర్తించారు అధికారులు? चल ठीक है नंदू भाई, देखा बेचा ये बताओ ना। हाँ ठीक है भैया, हाँ हाँ మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 20 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. పుష్పక్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగడంతో ప్రాణభయంతో ప్రయాణికులు కిందకు దూకారు. ఎదురుగా వస్తున్న రైలు బెంగళూరు ఎక్స్ప్రెస్ ప్రయాణికులను ఢీకొట్టినట్లు సమాచారం. జల్గావ్ జిల్లా పరండా రైల్వే స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. हाँ हाँ मैं वहीं